హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు స్వాతి వంటిల్లు అండ్ బ్లాగ్స్. డోనట్స్ ఆర్డర్ వచ్చిందండి, అందుకే చేస్తూ వీడియో కూడా చేశాను. ఇలా తింటే డోనట్స్ గిల్ట్ ఫ్రీగా తినొచ్చండి, ఎందుకంటే ఇవి గోధుమ పిండి బెల్లంతో చేశాను. పైన చాక్లెట్ కోటింగ్ కూడా డార్క్ చాక్లెట్తో తింటే హెల్తీగా తినొచ్చు. వీటిని కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో గోరువెచ్చని పాలు ఒక 1/2 కప్ తీసుకోవాలి. అందులో 4 టీ స్పూన్స్ జాగరి పొడి వేసుకుంటున్నాను నేను. అందులోనే 1 టీ స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి 10 to 15 మినిట్స్ వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి, ఈస్ట్ మనకి బాగా పొంగింది. అందులోనే ఒక 2 కప్పుల గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి. తర్వాత అందులో కొంచెం ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ ఎలక్ట్రిక్ బీటర్ యూస్ చేస్తున్నాను. కొంచెం వాటర్ పోసుకొని ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేస్తున్నాను. మీరు చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఎలా చేసినా ఒక 15 మినిట్స్ బాగా నీట్ చేయాలండి. పిండిని ఎంత బాగా నీట్ చేస్తే మనకి డోనట్స్ అంత ఫ్లఫీగా బాగా వస్తాయి. మనకి ఫస్ట్లో పిండి ఇలా ఉంటుంది. మనం నీట్ చేసే కొద్దీ దాని టెక్స్చర్ మారుతూ వస్తుంది. చూడండి ఇప్పుడు ఎలా ఉందో. ఇలా చేసుకున్న తర్వాత పిండిని బాగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఇలా ఒక బాల్ లాగా చేసుకొని గిన్నెలో పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి పైన ఒక 1 or 2 అవర్స్ వదిలేయండి. మనకి క్లైమేట్ని బట్టి ఉంటుంది, పిండి డబల్ అవ్వాలి. 1 అవర్ తర్వాత చూస్తే చూడండి ఎంత బాగా పొంగిందో, అంటే లోపలికి వెళ్ళిపోతుంది. దీన్ని ఒకసారి నీట్ చేసుకొని ఇలా చాపింగ్ బోర్డ్ మీద చేసుకుంటున్నాను. లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్మూత్ బాల్ లాగా చేసుకోవాలి. తర్వాత చపాతీ కర్రతో ఇలా రోల్ చేసుకోవాలి. కొంచెం మందంగానే ఉండాలండి. నా దగ్గర డోనట్ కటర్ లేదు, అందుకే ఇలా గ్లాస్తో కట్ చేసుకుంటున్నాను. కేక్ నాజిల్తో మధ్యలో హోల్ చేస్తున్నాను. ఇలా డోనట్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని వీలైతే ఒక 1 అవర్ వదిలేయండి క్లాత్ కప్పి. డీప్ ఫ్రైకి ఆయిల్ నేను తక్కువే పోసుకుంటున్నానండి, ఎందుకంటే ఆయిల్ని రిపీటెడ్గా హీట్ చేయను నేను. సేల్ చేసేవైనా సరే నేను ఇంట్లో ఎలా అయితే చేసుకుంటానో అలానే చేస్తాను. కాగిన ఆయిల్ని ఫ్రెష్ ఆయిల్తో మిక్స్ చేయను. ఒక్కసారికి తీసేస్తానని చెప్పనండి. ఆయిల్ని ఒక 2-3 టైమ్స్ యూస్ చేసి తీసేస్తాను. మనం ఇంట్లో అయినా సరే డీప్ ఫ్రైకి వాడిన ఆయిల్ ఒక 2-3 టైమ్స్ యూస్ చేసుకుంటాం కదా, అలానే ఒక 2-3 టైమ్స్ యూస్ చేసి తీసేస్తాను. కాగిన ఆయిల్ ఫ్రెష్ ఆయిల్తో మిక్స్ చేయను. డోనట్స్ని వేసేటప్పుడు ఆయిల్ మీడియం హీట్లోనే ఉండాలండి. బాగా హీట్ అయితే ఆయిల్ మనకి పైన కలర్ వస్తుంది, లోపల ఉడకదు. అందుకే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనూ ఇవి వీట్ డోనట్స్ కాబట్టి పైన ఈజీగా కలర్ వస్తాయండి. మైదావైతే కొంచెం తెల్లగా ఉన్నట్టుంటాయి. వీటిని ఎక్కువ మందం చేసుకున్నా కూడా లోపల ఉడికినట్లు ఉండవు. ఇలా ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు రొటేట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. మన ఆర్వి చాక్లెట్ హౌస్లో అన్ని రకాల చాక్లెట్స్ విత్ కస్టమైజేషన్ అండ్ డోనట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డార్క్ చాక్లెట్ని మిల్క్ చాక్లెట్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని ఇలా డిప్ చేసుకోవాలండి. వీటిని పైన స్ప్రింకిల్స్ వేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.